ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము. ఓ భుసుండుడా, నేను మంచి రుచి కలిగినవి, చమత్కారముగా ఉన్నవి, మనోహరములైనవి, వినమ్రులైనటువంటి మహిళల చేత కొని రాబడినవి, షడ్రుచులతో కూడినటువంటివి, పాకచాతుర్యము కలవి అయినటువంటి పెక్కు పదార్థాలను నేను చిరకాలము కూడా భుజించాను. ఇంకా పట్టు వస్త్రాలను, స్త్రీలను, హారాలను, పుష్పశయ్యలను, సుగంధ శీతల సుగంధ వాయువులను కూడా అనుభవ స్థితుల యందు నేను పూర్ణముగా నిర్విఘ్నత, ఏ ఆటంకం లేకుండా కూడా నేను వీటినన్నింటినీ అనుభవించాను, స్పృశించాను అనే చెబుతూ, ఓ మునీంద్ర, ఉత్తమ స్త్రీల యొక్క ముఖములను చందన మొదలైనటువంటి ఓషధులను, పుష్పాలను, కస్తూరి, కర్పూర మొదలైనటువంటి లేపన స్థితులను కూడా, మందవాయువు చేత గొనిరాబడినటువంటి అనేక సుగంధాలను కూడా నేను అనుభవించాను. ఇంకా శృతం స్పృష్టం తదా దృష్టం భుక్తం ఘాతం పునః పునః సంశుష్క విరసం భూయః కిం భజామి వదాసు మే. ఓ మహనీయ, శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము మొదలైనటువంటి ఈ యొక్క విషయాదులను నేను మరలా కూడా విని ఉన్నాను, స్పృశించాను, చూసి ఉన్నాను, భుజించాను. వాసన అంటే మూర్ఖొన్నాను కాబట్టి. కానీ అవి అన్నీ కూడా ఇప్పుడు ఇంకా శుష్కప్రాయములై ఉన్నవి, రసహీనములయ్యే ఉన్నవి, అలా నాకు కనబడుతూ ఉన్నవి. కాబట్టి తిరిగి నేను ఇప్పుడు దేనిని సేవించాలో దానిని గురించి నాకు శీఘ్రంగా తెలియజేయండి. ఓ మహాత్మా, ఈ శబ్దాది విషయాలు, శబ్దస్పర్శ రూపరసగంధాదులను మరలా విన్నాను, స్పృశించాను, చూశాను, భుజించాను, వాసన చూశాను. కానీ అట్లా అనుభవించినప్పటికీ కూడా ఇప్పుడు అవన్నీ కూడా శుష్కించిపోయినటువంటి, అంటే జీర్ణమైపోయి విరిగిపోవటానికి సిద్ధంగా ఉన్న కొయ్యలాగానే నీరసంగా కనిపిస్తూ ఉన్నందున నాకు వాటిపై మనసు లేదు. దేనిని నేను అనుభవించాలో నాకు శీఘ్రముగా తెలియజేయండి, వాటి పట్ల నాకు మనసు లేదు అని చెబుతూ, భుక్త్వా వర్ష సహస్రాణి దుర్భోగా పటలీమిమాం ఆ బ్రహ్మస్తంభ పర్యంతం నా తృప్తిరుపజాయతే. బ్రహ్మాది స్తంభ పర్యంతము అంటే బ్రహ్మ మొదలుకొని తృణ పర్యంతము కూడా, అంటే గడ్డి మొదలుకొని బ్రాహ్మము వరకు కూడా ఈ దుష్టమైనటువంటి భోగ సమూహాలు ఏవైతే ఉన్నవో అన్నింటినీ కూడా వేల కొలది సంవత్సరాల వరకు కూడా అనుభవించినప్పటికీ తృప్తి అనేటువంటిది కలగదు. అంటే ఈ బ్రహ్మదేవుడు మొదలుకొని ఈ గడ్డి పోచ వరకు కూడా ఈ దుష్టమైనటువంటి భోగ సమూహాలు అన్నీ కూడా అనేక వేల సంవత్సరాలు వరుసగా అనుభవిస్తూ ఉన్నప్పటికీ కూడా ఎప్పటికీ తృప్తి అనేటువంటిది కలగదు కదా. సామ్రాజ్యం సుచిరం కృత్వా తదా భుక్త్వా వధూగణం భంక్త్వా పరబలాన్యుచ్చై కిమపూర్వమవాప్యతే. ఓ మహాత్మా, ఉత్తమమైనటువంటి చక్రవర్తి యొక్క రాజ్యమును చిరకాలము కూడా ఏలి అనేకమైనటువంటి మహిళా గణాలను అనుభవించి, ఆ లలనా గణాలను, స్త్రీలను అనుభవించి, శత్రుబలాలను పూర్ణంగా వాటిని జయించి వేసినప్పటికీ కూడా ఈ జీవుడు అపూర్వమైన, ముందు లేనటువంటి పదార్థాన్ని దేనిని అయినా సరే పొందుతున్నాడా? లేదు కదా.
చిరకాలము కూడా చక్రవర్తి అయి సామ్రాజ్యాలు ఏలినప్పటికీ కూడా, ఇంకా వివిధ చిరకాలము కూడా ఈ యొక్క వనితా సమూహాలను అనుభవించినప్పటికీ కూడా, సైన్యాలను పూర్ణముగా ధ్వంసము చేసినప్పటికీ కూడా, మనుజుడు అపూర్వమైనటువంటి పదార్థాన్ని దేనినైనా సరే పొందగలుగుతున్నాడా అంటే లేదు. ఏషాం వినాశనం నాసి ద్వైర్భుక్తం భువనత్రయం తేపి తేప్య చిరేణైవ సమం భస్మ పదం గతాః. ఎవరికి అంటే వినాశము లేదు అంటే హిరణ్యకశిపుడు సైతం కూడా నశించిపోయాడు కదా. అలాంటప్పుడు ఎవరికి వినాశం లేకుండా ఉన్నది? ఆ వినాశము లేదో ముల్లోకాలను కూడా ఎవరు అనుభవించి ఉన్నారో అటువంటి వారు కూడా ఇప్పుడు విష్ణుమూర్తిని మరి శివుణ్ణి బ్రహ్మను కూడా పారద్రోలినటువంటి హిరణ్యకశిపుడు కూడా నశించాడు. అటువంటి ముల్లోకాలను ఎవరు అనుభవించారో అటువంటి వారు కూడా శీఘ్రంగానే బూడిద పదం భస్మ పదాన్ని పొంది ఉన్నారు కదా అని చెబుతూ, ఎలాగంటే నాశము లేనటువంటి వారు అంటే వినాశ సాధనము లేనటువంటి వారు, ముల్లోకాలను అనుభవించినటువంటి వారైన ఏ హిరణ్యకశిపుడు కూడా త్రిమూర్తులను సైతం పారద్రోలాడో అతను కూడా నశించాడు కదా. అటువంటి హిరణ్యకశిపుడు మొదలుగా కలిగిన మహామహులు వెలసియున్నారో వారు కూడా అచిరకాలంలోనే భస్మమైపోయారు కదా అని చెబుతూ, అంతేకాదు ప్రాప్తేన ఏననో భూయః ప్రాప్తవ్యమవశిష్యతే తత్ప్రాప్తౌ యత్నమాతిష్టేత్ కుష్టయాపి హి చేష్టయా. దేనిని కనుక పొందినట్లయితే మరలా కూడా పొందదగినది ఏది మిగిలి ఉండదో దాని యొక్క ప్రాప్తి కోసమే కష్టమైనటువంటి ఆచరణము చేతనైనా కూడా ప్రయత్నించాలి అని చెబుతూ, దేనిని పొందినట్లయితే ఇక మరలా కూడా పొందదగినది ఏది కూడా మిగలకుండా ఉంటుందో అంటే మిగిలి ఉండదు. అటువంటి దాని యొక్క అంటే అదే కదా ఆత్మవస్తువు. ఆ ఆత్మవస్తువు యొక్క ప్రాప్తి కోసం కష్టంతో కూడినటువంటిది అంటే ఇంద్రియాలు కానీ మనో నిగ్రహాలు కానీ మొదలైన క్రమంలో దాని ఆ శ్రమతో సాధ్యమైనటువంటి ఏ చేష్ట అయినా పర్వాలేదు, తప్పకుండా దానికోసము ప్రయత్నము అనేటువంటిది ఆచరించవలసినదే అని చెబుతూ, ఏనకాంతాశిరం భుక్త్వా భోగాస్తాస్యేహ జంతుభిః దృష్టో న కస్యచిన్మూర్ధ్ని తరుర్యోమామప్లవశ్యవ. ఎవడైతే చిరకాలము కూడా వనితాగణాలను అంటే స్త్రీల సమూహాలను ఇతరములైనటువంటి అనేక విషయభోగాలను కూడా అనుభవించాడు, అటువంటి వాని శిరస్సు పైన కల్పవృక్షము కానీ విమానము కానీ ఎవ్వరూ గాంచలేదు కదా. ఎలాగంటే ఎవడైతే స్త్రీలను కానీ ఇంకా ఇతరత్ర విషయ భోగాలను కానీ ఎక్కువ కాలము చిరకాలము దీర్ఘకాలము అనుభవించి ఉన్నాడు, అతన్ని ఎత్తి మీద ఏమన్నా గొప్ప కోసం కల్పవృక్షం కానీ విమానాలు కానీ ఏమన్నా ఉన్నాయా? అలా ఉన్నట్లు ఎవరైనా జనులు చూశారా? లేదు కదా. అతనికి అపూర్వత్వమేమీ ఉండలేదు. అంటే అందరికంటే ప్రత్యేకంగా ఏమన్నా ఉన్నదా? లేదు. చిరకాలము కూడా గొప్ప గొప్ప భోగాలను అనుభవించినటువంటి వాని యందు ఆ భోగకాలము గడిచిపోయిన తరువాత ఇక భోగమేమీ కూడా లేకుండా అనుభవింపనటువంటి వాని ఎందుకంటే కూడా ఏమాత్రము ఎటువంటి విశేషాలు అనుభవించినటువంటి వాని కంటే కూడా ఏమాత్రము విశేషమేమీ కూడా కనిపించదు అనే కదా అర్థము అని చెబుతూ, అద్యత్వేతే పరిజ్ఞాత మయా స్వ విషయారయః కష్ట ఇంద్రియనామానో వంచయిత్వా తు వాం పునః సంసార జంఘలే శూన్యే దగ్ధం నర మృగం శఠ శ్వాస్య నిఘ్నంతి విషయేంద్రియ లుబ్ధకాః. శబ్దము మొదలైనటువంటి విషయ రూపాలు అంటే శబ్దము స్పర్శము రూపము రసము గంధము మొదలైనటువంటి విషయ రూపాలైనటువంటి పంచభూతాల చేత మనస్సు నుండి బయటకు లాగి
వాటి వాటి యొక్క భోగార్థము, వాటి యొక్క అనుభవం కోసము శ్రోత్రము, త్వక్కు, చక్షువు, జిహ్వ, ఘ్రాణము అంటే చెవి, చర్మము, కన్ను, నాలుక, ముక్కు మొదలైనటువంటి జ్ఞానేంద్రియాల యొక్క మరి రూపముల చేత స్థితిని పొంది ఉన్నవి కష్టాలని ఇచ్చేటువంటి ఆ విషయాలను, శత్రువులను నేను ఇప్పుడు తెలుసుకున్నాను. ఈ విషయాలు అనబడేటువంటి శఠులకు మూర్ఖులు అయ్యేటువంటి బోయవారు శూన్యమైన ఈ సంసారము అనబడే అరణ్యమునందు హీనుడనైన నేను మనుజ రూపంలో ఉన్నటువంటి మృగముకు నన్ను మోసగించి మరీ చంపుతూ ఉన్నారు. ఎలాగంటే తమ యొక్క భోగార్థము అంటే వారిని తమ ఆనందం కోసం, అనుభవించడం కోసం ఈ యొక్క శ్రోత్రాది ఇంద్రియాలు, ఈ జ్ఞానేంద్రియ రూపాలు చేత స్థితిని పొందివి ఉన్నది. అయినా అవి వంచిస్తూనే ఉన్నవి, కష్టాలను ఇస్తూనే ఉన్నవి. ఆ విషయాలను శత్రువులు అనేటువంటి వారిని నేను ఈరోజు తెలుసుకున్నాను. సుఖాలను ఆశిస్తూ కష్టాలనే పొందుతూ కష్టాలనే ఇస్తూ ఉన్నటువంటి వారిని నేను ఇప్పుడు తెలిసి ఉన్నాను అనే చెబుతూ విషమాసి విషైరేభిర్విషయేంద్రియ పన్నగైః ఏన దగ్ధాన దృష్టాస్తే ద్విత్రా ఏవ జగత్యపి. ఈ భయంకరమైనటువంటి విషయేంద్రియ సర్పాల దృష్టి విషయాల చేత కాంచబడినటువంటి వారు, దగ్ధము కానటువంటి వారు అయిన జనులు ఈ ప్రపంచమునందు అంతటా కూడా ఏ ఇద్దరో ముగ్గురో మాత్రమే ఉన్నారు. ఎలాగంటే భయంకరమైనటువంటి కోరలందలే విషాల చేత కూడినటువంటి ఈ విషయాలు, ఈ ఇంద్రియాలు అంటే ఈ ఇంద్రియాల చేత అనుభవింపబడేటువంటి ఏ విషయాదులైతే ఉన్నవో అవన్నీ కూడా ఇంద్రియాలు అనేటువంటి పాముల చేత చూడబడినటువంటి వారు, దాని చేత కాటు పడనటువంటి వారు ఈ ప్రపంచమంతటా కూడా వెతికి చూసినా కూడా ఈ కష్ట సుఖాల కోసం లోబడి ఇంద్రియ లాలసులై ఉండేటువంటి కానీ వారికంటే భిన్నముగా ఉండేటువంటి వారు ఈ ప్రపంచంలో ఏ ఇద్దరో ముగ్గురో మాత్రమే ఉంటారు, అంటే కొద్ది మంది మాత్రమే ఉంటారు అనే చెబుతూ, అంతేకాదు భోగభూమే వివలితాం తృష్ణా తరళవాగురాం లోభోక్ర కరవాలాఢ్యాం కోపకుంత కులాంకితాం ద్వంద్వజాల రథా వ్యాప్తాం అహంకారానుశాలితాం చేష్టాతురంగమాకీర్ణాం కామో కోలాహలాకులాం శరీరసీమాంతగతాం దురింద్రియ పతాకినీం ఏ జేతుముత్తితాస్తాత ఏ వేహే సద్భటాః. ఓ మునీశ్వర, భోగములు అనబడేటువంటి భయంకరములైన ఏనుగుల చేత చుట్టబడి ఉన్నది. అంతేకాదు కోరిక అనబడే చంచలమైనటువంటి తాడు కూడా కలిగి ఉన్నది. ఇంకా లోభము అనబడేటువంటి తీక్ష్ణమైనటువంటి ఖడ్గము చేత నిండిపోయి ఉన్నది. ఆ కత్తుల చేత కోపము అనబడే ఈటలి యొక్క సమూహాల చేత గుర్తు కలిగి ఉన్నది. శీతలము, ఉష్ణము మొదలైనటువంటి ద్వంద్వజాలము అనేటువంటి రథాల చేత నిండిపోయి ఉన్నది. అంతేకాదు అహంకారము అనబడే సేనాపతి చేత పాలించబడుచూ ఉన్నది. చేష్టలు అనబడేటువంటి చంచలములైనటువంటి అశ్వాల చేత, గుర్రాల చేత పూర్ణమై ఉండి, కోరిక అనబడేటువంటి కోలాహలము చేత కూడికొని ఉండి, శరీరము అనే నగరము యొక్క ఆ నగరము యొక్క ఎల్లను హద్దును ఆక్రమించి ఉన్నది. దుష్టములైనటువంటి ఇంద్రియాలు అనబడేటువంటి పతాకాల చేత ప్రకాశిస్తూ ఉన్నదే అయిన సేనను జయించటానికి ఎవడైతే సన్నద్ధుడవుతాడో అతడే కదా ఈ ప్రపంచమున ఉత్తమమైనటువంటి వీరుడు అని చెబుతూ, ఎలాగంటే మరి ఓ మునీశ్వర, భోగములు అనబడేటువంటి ఇటువంటి భయంకరములైన ఏనుగుల చేత చుట్టబడి ఉన్నది. కోరిక అనబడే చంచలమైన ఎల్లప్పుడూ చెలిస్తూ ఉండేటువంటి తాళ్ళు కలిగి ఉన్నది.
లోభము అనే తీక్ష్ణమైనటువంటి కత్తుల చేత నిండబడి ఉన్నది. కోపము అనేటువంటి ఈటెల యొక్క సమూహము చేత గురుతు కలిగి ఉన్నది. శీతలము ఉష్ణము అనేటువంటి ద్వంద్వజాలము అనబడే రథాల చేత వ్యాప్తమై ఉన్నది. అహంకారము అనే సేనాపతి చేత పాలించబడుచు చేష్టలు అనేటువంటి చంచలములైనటువంటి గుర్రాల చేత పూర్ణమై ఉన్నది. కోరిక అనబడే కోలాహలముల చేత కూడినదయ్యే శరీరము అనేటువంటి నగరం యొక్క హద్దుని ఆక్రమించినది అయిన దుష్టములైనటువంటి ఇంద్రియములు అనబడే జెండాల చేత కనబడుతూ ఉన్నటువంటి నేను ఉన్నటువంటి సేనను జయించడానికి ఎవడైతే సన్నద్ధుడవుతాడో అతడే కదా ఈ ప్రపంచమున ఉత్తమమైనటువంటి వీరుడవుతాడు అని చెబుతూ సుసాధ్య కరటేద్భేదో మత్తైరావణదంతిన నోత్పద ప్రతిపన్నానాం స్వేంద్రియాణం వినిగ్రహ. మధించినటువంటి ఐరావతము అనే ఏనుగు యొక్క గండస్థలమును చీల్చుటయు కూడా సులభమే, కానీ మరి చెడు మార్గంలో ప్రవృత్తములయ్యేటువంటి తన యొక్క ఇంద్రియాలను నిగ్రహించడం మాత్రం సులభం కానే కాదు. ఎలాగంటే మదించి ఉన్నటువంటి పోటరి అయినటువంటి ఆ ఏనుగు యొక్క గండస్థలాన్ని, అంటే ఆ గండస్థలంలో ఉన్నటువంటి ముత్యాలను బయటకు తీయడం కోసం ఆ ముఖ పైన ఉన్నటువంటి మెదడు స్థలాన్ని చీల్చడమైనా కూడా సులభమే, కానీ మరి చెడు మార్గంలో పోయేటువంటి తన యొక్క ఇంద్రియ విషయాలు వెంట చెడు మార్గంలో పరిగెత్తేటువంటి ఆ ఇంద్రియాలను నిగ్రహించడం మాత్రం సులభమైనటువంటిది కానే కాదు అని చెబుతూ, ఎలాగంటే మదించినటువంటి ఐరావతము అనబడే ఏనుగు యొక్క గండస్థలాన్ని చీల్చివేయడం కూడా చాలా తేలికే, కానీ ఇక్కడ విషయ సేవనము చేసేటువంటి చెడు మార్గంలో మరి పరుగెత్తేటువంటిది అయినా తన యొక్క ఇంద్రియాలను నిగ్రహించడం మాత్రం తేలికైనటువంటి విషయం కానే కాదు. పౌరుషస్య మహత్వస్య సత్యస్య మహతః శ్రియః ఇంద్రియాక్రమణం సాధో సీమాంతో మహతామపి. ఓ సాధు, తత్వవేత్తలకు కూడా పౌరుషము యొక్క మహత్వం యొక్క మహాధైర్యం యొక్క విశ్రాంతి సంపద యొక్క సీమాంతము అంటే ఆ సంపద యొక్క మేర ఏదైతే ఉన్నదో అదంతా కూడా ఇంద్రియ నిగ్రహమే అయి ఉన్నది. ఓ సాధు అంటే తత్వవేత్తలకు కూడా ఎలాగంటే మనుజుడు అనేటువంటి వాడు మహాత్ములకు కూడా పౌరుషము యొక్క మహత్వము యొక్క మహాధైర్యం యొక్క విశ్రాంతి సంపద మొదలైనటువంటి వాటి యొక్క అవధి లేదా పరాకాష్ట ఇదంతా కూడా దేని వలన సాధ్యము? ఇంద్రియ జయమే అయ్యున్నది అని చెబుతూ, అంతేకాదు తావదుత్తమతామేతి పుమానపి దివౌకసాం కృపణైరింద్రియైర్యావృత్రణం వన్నాపకృష్యతే. కుత్సితములైనటువంటి ఇంద్రియాల చేత గడ్డిలాగానే అంటే తృణములాగానే ఏడ్వబడనంత వరకు కూడా మనుజుడు దేవతలకు కూడా మాన్యుడే అవుతాడు. ఎలాగంటే చెడిపోయినటువంటి మనుజుడు ఎంతవరకైతే అజ్ఞానముతో నిండిపోయినటువంటి కృపణములైనటువంటి తన యొక్క ఇంద్రియాల చేత వాడు తృణములాగానే గాలి చేత గడ్డి ఏడవబడినట్లుగానే వాడు తన యొక్క అంటే ఆత్మజ్ఞానము లేనటువంటి ఇంద్రియాల చేత ఎంతవరకైతే మనుజుడు ఏడవబడకుండా ఉంటాడో అంతవరకు కూడా దేవతలకు కూడా అతడు మాన్యుడై ఉంటాడు. దేవతలు చేత కూడా గౌరవింపబడుతూ సన్మానపాత్రుడై ప్రకాశిస్తూ ఉంటాడు అని చెబుతూ, జితేంద్రియాః మహాసత్వ ఏత ఏవ నరా భువి శేషానః మిమాన్మన్యే మాంసయంత్ర గణంశ్చలాన్. జితేంద్రియులైనటువంటి మహాత్ములే ఈ ప్రపంచమున మనుష్యులు అనబడతారు. తక్కినటువంటి వారిని అంటే
ఇంద్రియ నిగ్రహం లేనటువంటి అజితేంద్రియులను ఏమంటారు అంటే చలిస్తూ ఉన్న మాంసయంత్రాలుగానే నేను తలస్తూ ఉన్నాను అని చెబుతూ, అంటే జితేంద్రియులను అంటే మహాధైర్యవంతులైనటువంటి వారే ఈ ప్రపంచమున మనుజులు అని చెప్పబడతారు. తక్కిన జనులంతా కూడా అంటే ఇంద్రియ నిగ్రహం లేనటువంటి వారిని ఏమంటారు అంటే మాంసము చేత నిర్మించబడినటువంటి చంచలమైనటువంటి యంత్రాలు లాంటి వారే అని నేను తలుస్తూ ఉన్నాను అని చెబుతూ, అంతేకాదు మనస్సేన పతేహి సేన మిమామింద్రియ పంచకం జేతుం చేదస్తి మే యత్నో జయామి తదలమ్మునే. ఓ మునీశ్వర, పంచేంద్రియములు అనేటువంటి చైతన్యానికి, పంచేంద్రియాలు అంటే చెవి, చర్మము, కన్ను, నాలుక, ముక్కు, వీటి యొక్క చైతన్యానికి సేనాపతి అయి ఉన్నట్టి మనస్సును జయించడానికి ఏదైనా సరే ఉపాయం ఉన్నట్లయితే ఇక ఆ సైన్యాన్ని పూర్ణముగా నేను జయింపగలుగుతాను. ఎలాగంటే, ఓ మునీంద్ర, మనస్సు అనబడే సేనానాయకుని యొక్క సేన అయినటువంటి ఈ పంచేంద్రియాలు అంటే చెవి, చర్మము, కన్ను, నాలుక, ముక్కు మొదలైనటువంటి పంచేంద్రియాలను జయించడానికి ఏదైనా సరే ఉపాయం నాకు ఉన్నట్లయితే, అది ఇప్పుడు నేను ఉన్నట్లయితే అప్పుడు నేను వాటినన్నింటినీ కూడా పూర్ణముగా జయించి వేయగలుగుతాను. ఇంద్రియోత్తమ రోగాణం భోగాసావర్జనాధృతే నౌషధాని నతీర్థాని నచ మంత్రాస్య శాంతయే. ఇంద్రియములు అనే భయంకరమైన రోగాల యొక్క శమనము కోసము, ఇంద్రియాలు అనేటువంటివి అవి భయంకరమైనటువంటి రోగాలు. ఆ రోగాలను శమించడం కోసం భోగాలను గురించినటువంటి ఆశను వదలటమే తప్ప వేరే ఔషధాలు అనేటువంటివి లేవు. వేరే తీర్థాలు కానీ వేరే మంత్రాలు కానీ ఏవీ లేవు అనే నేను నిశ్చయించి ఉన్నాను. ఎలాగంటే, ఇంద్రియాలు అనబడేటువంటివే గొప్ప రోగాలు. ఆ రోగాలను శమించడం కోసం ఇంద్రియాలను నిగ్రహించడము అనబడేటువంటిది లేకుండా ఇంద్రియ ప్రవృత్తి ఏదైతే ఉన్నదో అదే గొప్ప రోగము. ఆ ఇంద్రియాలు అనబడేటువంటి గొప్ప రోగాల యొక్క శమనము కోసము, ఆ రోగాలను నశింపజేసే దానికోసము భోగము, అనుభవము, కోరిక అనే ఆశను విడవడమే ఒక్కటే ఉపాయం. అది తప్ప తక్కిన ఏ ఔషధాలు కానీ తీర్థాలు కానీ మంత్రాలు కానీ ఆ కార్యానికి, ఇంద్రియాలను నిగ్రహించడం, ఇంద్రియాల యొక్క రోగాలు అనేటువంటివి ఎప్పటికీ కూడా తగ్గించడం కోసం ఇవి తప్ప మరొకటి ఉపకరించజాలవు అని చెబుతూ, అంతేకాదు నీతోస్మి పరమం ఖేదమభిధావద్భిరింద్రియై ఏక ఏవ మహారణ్యే తస్కరై పదికో యథా. మహా అరణ్యమున ఒంటరిగా ఉన్న బాటసారి చోరుల వలన ఖేదాన్ని పొందినట్లుగానే నలువైపులా పరిగెత్తే ఈ ఇంద్రియాల చేత నేను మిగులా ఖేదమును పొందుచూ ఉన్నాను. అంటే మహా అరణ్యములో గొప్ప అడవిలో పయనించవలసి వచ్చింది. ఆ పయనించేటువంటి బాటసారికి ఎప్పుడైతే జన సమ్మర్దం అనేది లేకుండా జనము తిరగనటువంటి ప్రదేశంలో అప్పుడు దొంగలు ఉండేవారు. ఆ దొంగల వలన ఆ బాటసారి బాధన పొందినట్లుగానే 4 రకాలైనటువంటి ఈ 4 వైపులా పరిగెత్తే ఈ ఇంద్రియాల చేత నేను దేనిని ఎలా నిగ్రహించాలో తెలియక నేను మిగులా బాధనే పొందుతూ ఉన్నాను.
మహా అరణ్యంలో ఒంటరిగా ఉన్నటువంటి బాటసారి దొంగల ద్వారా బాధన పడినట్లుగానే 4 వైపులా పరిగెత్తే ఈ యొక్క ఇంద్రియాల చేత నేను మిగులా ఖేదాన్ని బాధనే పొందుతూ ఉన్నాను. అంటే బురదతో కూడి మలినములై ఉన్నటువంటి బురదతో ఉన్నప్పుడు అదంతా మురికే అవుతుంది. మహా దౌర్భాగ్యముతో కూడుకొని దుర్గంధంతోనూ చెడు వాసనతోనూ నాచుతోనూ కూడి తుచ్చములైనటువంటి ఈ అల్ప జలాశయము అంటే కొద్దిపాటి నీరున్నప్పుడు ఏమవుతుంది, మురికి ఎక్కువగా ఉంటుంది, నాచు ఉంటుంది, పాచి ఉంటుంది, మహా మలినములై దౌర్భాగ్యయుతములై ఉన్నటువంటి మడుగులు అవే ఇంద్రియ యొక్క విషయాలకు సమానాలే అయ్యున్నవి. అంటే అంత దుర్గంధభూయిష్టంగా ఉంటుంది ఇంద్రియాల యొక్క విషయాదుల సేవనం. కాబట్టి దాటటానికి ఎలా ఉంటుంది, కష్టసాధ్యమై ఉంటుంది, మంచు చేత దట్టమై ఉంటుంది, కనబడదు, భయాన్ని గొలిపేటువంటిదే అవుతుంది. అయినా అరణ్యాలు ఇంద్రియాలకు సమానమే అవుతాయి. ఒక అరణ్యాన్ని దాటాలంటే కష్టసాధ్యమవుతుంది, మంచు చేత దట్టమై కనబడకుండా ఉంటుంది, భయాన్ని గొలుపుతూ ఉంటుంది. అలా ఉండేటువంటి అరణ్యమే ఈ ఇంద్రియాలకు సమానమై ఉంటుంది అని చెబుతూ, బురద యందు పుట్టేటువంటివి, రంధ్రాలతో కూడి ఉండేటువంటివి, మిగుల దుర్లక్ష్యమైనటువంటి తంతువులు అంటే ఆ తామర తోడులోని దారాలు ఉన్నటువంటి అది వాసనలు కలిగి ఉంటుంది. అంతేకాదు గ్రంథులు అంటే విత్తనాలతో కూడి ఉంటుంది. అది ఆ గ్రంథియుక్తాలతో ఉన్నటువంటివి మళ్ళీ మళ్ళీ కూడా అంకురింపజేసేటువంటి బీజాలు కలిగి ఉంటుంది. జడమైనటువంటి అవయవాలతో కూడి, అది కదలనటువంటి అవయవాలతో కూడి ఉండి ఉన్నటువంటి తామర తూండ్లు ఏవైతే ఉన్నవో, అంటే తామర తంపరలు అన్నప్పుడు ఒక్క తామర విత్తనం వేస్తే అది సంవత్సరానికి మొత్తం ఆ చెరువంతా నిండిపోయినట్లుగానే ఆ విత్తనాలు ఆ తూడులో ఆ తంతువులలో ఉండి మళ్ళీ మళ్ళీ కూడా కొనసాగుతూ ఆ తటాకమంతా తామర తంపరలతో నిండిపోయినట్లుగానే అటువంటిదే ఈ ఇంద్రియాలు యొక్క విషయ సేవనానికి సమానము అని చెబుతూ, అంతేకాదు అది ఎటువంటిది అంటే నిష్ఠురంగా ఉంటుంది, రత్నలోబులుతో కూడి ఉంటుంది. అంతేకాదు ఇక తరంగయుక్తాలు కలిగి ఉంటుంది. ఒక శరీరం వచ్చిందా అంటే ప్రాణధర్మాలు అయినటువంటి ఆకలి దప్పులతో కూడుకొని, శరీర ధర్మమైనటువంటి చావు పుట్టుకులతో కూడుకొని, మనోధర్మమైన సుఖదుఖాలను పొందుతూ ఇట్లా తరంగాలతో అటువంటి షడూర్మియుక్తాలతో కూడుకొని గ్రహించడానికి కష్టసాధ్యమైనటువంటి మొసలతో నిండిన ఆ భయంకరమైనటువంటి ఆ సముద్రపు ఉప్పు నీళ్ళలాగానే ఇంద్రియాలు విషయ సేవనము అనేటువంటిది మొసళ్ళతో నిండిన, ఉప్పు నీళ్లతో నిండిన, మరి తరంగాలతో కూడి ఉన్న రత్నాలను దాచి ఉంచుకున్నటువంటి నిష్ఠురములైన కష్టాలతో ఉన్నటువంటి ఆ సముద్రపుతో సమానంగా ఉంటుంది ఇంద్రియ యొక్క సేవనము అని చెబుతూ, బంధువులకు భయాన్నే గొలుపుతూ ఉంది, మరొక దేహాన్ని పొందిస్తూ ఉంటుంది, ఇంకా కూడా కరుణ చేత జాలి చేత దుఃఖాన్ని కల్పింపజేస్తూ ఉంటుంది. అయినా మరణముతో నిండినటువంటిది ఏదైతే ఉన్నదో అదే ఈ ఇంద్రియాలకు సమానములై ఉన్నవి అని చెబుతూ, అవివేకులకు శత్రువులు అయ్యున్నవి, వివేకులకు మిత్రులు అయ్యున్నవి, అయినా దట్టములైనవి, అనంతములైనవి, జనములు లేనటువంటి అంటే జనశూన్యములైనటువంటి అరణ్యాలు ఏవైతే ఉన్నవో అవే ఈ ఇంద్రియాలకు సమానములై ఉన్నవి. గొప్ప శబ్దాలతో కూడి ఉంటాయి, అపారములై ఉంటాయి, మలినాలతో కూడి ఉంటాయి, జడాలతో ఉంటాయి, మెరుపు యొక్క ప్రకాశంలాగానే అంటే మేఘాల నుండి ఉత్పన్నమైన విద్యుల్లతలాగానే క్షణకాలము సుఖాన్ని కలిగిస్తూ ఉన్నటువంటివి భయంకరములైనటువంటి మేఘములు ఉన్నట్లుగానే ఆ యొక్క ఆవృతమైనటువంటి మేఘాలులాగానే ఈ ఇంద్రియాలకు సమానం
సమానమయ్యుంటాయి అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.